రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి అలాగే మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ తన ప్రచారాన్ని జోరుతో పాటు అలాగే భారీగా వైసీపీలో జాయినింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే రాజమండ్రి రూరల్లో ఇప్పుడంతా భారీ జాయినింగ్లు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజమండ్రి రూరల్లో మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, జాయినింగ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు ఆయనకి మరలా ఓటు వేయాలి. ఈ సంక్షేమ ఫలాలు అందించడంలో ఎక్కడ పారదర్శకత తప్ప వేరే ప్రామాణికాలు తీసుకోలేదు. ఆయన చూపినటువంటి పారదర్శకతకి ఫలంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేస్తామని ఇవాళ పెద్దలు నారాయణరావు గారు, రాఘవ గారు ఇరువురు కూడా వారి యొక్క సహచరులు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సుమారుగా 400 మందిని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రజల్లో ఒక గొప్ప మార్పు కనపడింది. ప్రజలకు ఎవరైతే నిజంగా సేవలు అందించారో వారి పట్ల ప్రజలు ఎప్పుడు కూడా అంకిత భావంతో ఉంటారు, అంటే గౌరవ భావంతో ఉంటారు. ఈ ఇరువురు సోదరులు కూడా గత రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చడంలో గొప్పగా పనిచేశారని వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మేము పనిచేస్తున్నటువంటి తీరు, గతంలో ఉన్నటువంటి పాలకులు ప్రజలను ఎలా నిర్లక్ష్యం చేశారని రెండింటికి వారు సాక్షులుగా ఉన్నారు. గత పాలకుడు నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు పడినటువంటి కష్టాలను తెలుసుకున్నటువంటి ఈ పెద్దలిద్దరూ ఇవాళ ఈ గ్రామంలో జాయిన్ అవడం అని అంటే గ్రామం ఏకదాటిపైన అంటే ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేయడానికి ఉన్నట్లుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారికి వారి యొక్క మిత్రబృందాలందరూ కూడా మీ ప్రత్యర్థి గోరెంట్ల బొచ్చేసారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, మీరు ఏ విధంగా మొత్తం ఇక్కడ కూడా వ్యవస్థ ఆయన గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ వద్దని చెప్పారు మా వాళ్ళు. ఎందుచేతంటే ఆయన గెలిచిన తర్వాత ఇక్కడికి రాలేదని, కరోనా టైంలో కనపడలేదని, కరోనా సమయంలో కనపడలేదని, గెలిచిన తర్వాత ఈ గ్రామాలను పట్టించుకోలేదని, కేవలం పత్రికలో టీవీల్లో మాత్రమే కనపడ్డారనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇక నేను వచ్చినప్పటి నుంచి ఈ గ్రామానికే సుమారుగా 2 నెలలు, ప్రతి నెలలోనూ 2 పర్యాయాలు వచ్చాను. సుమారు 5-6 సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రధానంగా నా ఉద్దేశం ఏంటంటే నా లక్ష్యం ఏమిటంటే ప్రజలకు చేరువుగా అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఆ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్న మనం వాళ్ళని అందుబాటులోకి తెచ్చుకునేటట్టుగా ఉండాలి. దానికోసం ఇక్కడ ఈ సమస్యలు చాలా ఉన్నాయి. పారిశుద్ధ్య సమస్య భయంకరంగా ఉంది, డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ పట్టించుకోలేదు, అలాగే ఇళ్ల స్థలాలు పంపిణీకి ఇక్కడ ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి నేను వచ్చిన తర్వాత కొంత పరిష్కారం అయింది, ఇంకా పరిష్కరించాల్సినట్టు అవసరం ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడు ఆ వాణి ఎక్కడ వినిపించలేదు, కేవలం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికే పనిచేశాడు తప్ప ఈ ప్రజా అవసరాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. బీసీ డిక్లరేషన్ మీద ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నారు, చంద్రబాబు కావచ్చు వీళ్ళందరూ కూడా, ఏ విధంగా చూడాలంటారు? బీసీ డిక్లరేషన్ అని మాట్లాడే నైతిక అర్హతే చంద్రబాబు నాయుడుకి లేదు, చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. అంటే నిన్న మొన్న శాసనసభ పార్లమెంట్లోకి సీట్లు పంపిణీ ఒకసారి చూసుకుంటే వాళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడతాడండి? ఈ బీసీల కష్టాల కారకుడు, బీసీలని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకున్నాడు. ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క తాయిలాలతోటి లేకపోతే ఒక్కొక్క ఎలక్షన్లో ఒక అశాంతిని క్రియేట్ చేశాడు, కులాల మధ్యలో చిచ్చు పెట్టాడు, కులాలను విడగొట్టాడు, కుటుంబాలని విడగొట్టాడు, కులాలని ఆ గ్రామంలో ఇద్దరుంటే చూశాడంటే ఇద్దరిని ఎడగొట్టి పరిపాలించేటువంటి తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఏముంది? రాజ్యసభ సీట్ ఇచ్చాడు ఎప్పుడైనా బీసీకి? లేదే. మొన్న జరిగినటువంటి రాజ్యసభల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చారు, 1 రాజ్యసభ ఎస్సీలకు ఇచ్చారు. నువ్వు ఎప్పుడైనా చేసావా? చేయలేదు. దానితో పాటు మొన్న జరిగిన శాసనసభ్యుల అభ్యర్థుల ఎంపికలో 48 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. నువ్వెంత ఇచ్చావు? 32 ఇచ్చావు. ఎంత ఇచ్చావు? 24% ఇచ్చావు. ఇవాళ ఎక్కడో 33% అంటే కేంద్రానికి రాస్తాడట. ఎవరు నమ్ముతారు? నమ్మటానికి సఖ్యం కానటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంట్లో 11 ఇచ్చారు, నువ్వెన్ని ఇచ్చావు? 6 ఇచ్చావు. అంటే బీసీలకు 11 స్థానాలు ఇచ్చిన, పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి నాయకుడు బీసీల బంధువా మీరా? ఆలోచించండి. అలాగా ప్రతి దాంట్లోనూ కూడా బీసీలకు అగ్రపీఠం వేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే కాదు అన్ని వర్గాలు, ఈవెన్ కాపు సామాజిక వర్గానికి కూడా 25 సీట్లు ఇచ్చి ఇవాళ తాను శభాష్ అనిపించుకున్నటువంటి
పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నువ్వేమో 21 కూడా ఇవ్వకుండా నేనేదో చేశాననేటువంటి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక్కటి, ఇవాళ అన్ని వర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ మీద చాలా ఉద్దేశపూర్వకంగా రాజీనామాలు చేస్తున్నారు, బలవంత రాజీనామాలు అంటున్నారు. కామెంట్స్ ఏ విధంగా చూడాలి? బలవంత రాజీనామాలు ఏంటి? వాలంటీర్ వ్యవస్థను ఏమన్నాడు? ముందు మూటలు మోయటానికి అన్నాడు, తర్వాత ఆడవాళ్ళని భర్తలు లేని సమయంలో వెళ్ళి వేధిస్తున్నారన్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్మినటువంటి వ్యక్తి ఇవాళ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ 1వ తారీఖు పెన్షన్ పంపిణీలో వాలంటీర్స్ పాల్గొని కారణం చేత ఎటువంటి అన్రెస్ట్ వచ్చిందో గమనించి ఇవాళ భయపడి వాలంటీర్కి జీతం పెంచుతాను, నేను కొనసాగిస్తాను అంటే నువ్వు కాదన్నది నీ చేత అవుననిపించగల సత్తా జగన్కుంది. నువ్వు కాదన్నది నీ చేత అవుననిపించగల సత్తా జగన్కుంది. నువ్వు తప్పన్నది కాదు, ఇది ఒప్పు, నేను చేసే మార్గమే నువ్వు కూడా ఎంచుకోవాలి చంద్రబాబు అని చెప్పి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజమండ్రి రూరల్లో స్పందన ఏ విధంగా ఉంది? మీరు వస్తే అభివృద్ధి ఏ విధంగా రాజమండ్రిలో చూస్తారు? నాకున్న అనుభవం రాజమండ్రి రూరల్లో విశేషమైన స్పందన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు జాయినింగ్లే దానికి ఉదాహరణ. రెండవది అభివృద్ధి అంటారా, పేదవాడి కుటుంబంలో పేదరికం చేత పీడింపబడకుండా లేకపోతే పేదరికం చేత భయపడకుండా బ్రతకడమే నిజమైన అభివృద్ధి. అది పేదలను మొట్టమొదటిగా సంక్షేమం ద్వారా చూడాలి. అది మా ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఎజెండా. రెండవది అభివృద్ధికి సంబంధించినటువంటిది ఈ గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలి. ఈ గ్రామాల్లో ఎక్కడైతే డ్రైనేజ్ రిసీడ్ అవ్వడానికి చివరి ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక మైక్రో ప్లాన్ తయారు చేయాలి. మైక్రో ప్లాన్ అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం ఒక మైక్రో ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ ప్రకారంగా ఇయర్ వైజ్ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చే 5 ఏళ్లలో ఇదిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ అన్నట్టుగా నేను డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. రాజమండ్రి రూరల్లో తన మార్క్ అయితే చూపించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. గతంలో చేసినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఈ యొక్క ప్రాంతాలను కూడా ఏ విధంగానే డెవలప్ చేయలేదు కాబట్టి, అలాగే ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అందరిని కూడా ఆదరించింది కాబట్టి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడంతా కూడా వైసీపీలో భారీగా చేరికలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రి రూరల్లో ప్రధానంగా కనపడుతున్నారు. ఏదేమైనా రాజమండ్రి రూరల్లో మరింత అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. ఏదేమైనా రాజమండ్రి రూరల్లో మరింత ఈ యొక్క వైసీపీ జెండా ఎగరబోతుందంటూ చెప్తూ మా మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV, రాజమండ్రి రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.